హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL మచిలీపట్నం యూనిట్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ముందు ఆన్లైన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఆఫ్లైన్. అప్లికేషన్ ఫార్మాట్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఏపీ, తెలంగాణ చెందిన వారు ఎలిజిబుల్ అవుతారు. ముందుగా వేకెన్సీస్. గ్రాడ్యుయేట్ కేటగిరీలో టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇవి డిసిప్లిన్స్. వీరికి 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. 11,110 రూపీస్ స్టైపెండ్ కింద ప్రొవైడ్ చేస్తారు. అదే డిప్లొమా కేటగిరీలో టోటల్ 26 ఉన్నాయి. ఇందులో కూడా మనకి మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కమర్షియల్ ప్రాక్టీస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇవి డిసిప్లిన్స్. 1 year పాటు ట్రైనింగ్. వీరికి 10,400 రూపీస్ పర్ మంత్ స్టైపెండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక రెలవెంట్ డిస్ప్లేలో మీరు BE, BTech లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వారికి అవకాశం. తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఒక పాస్అవుట్ ఇయర్ ఇచ్చారు. ఎవరైతే డిసెంబర్ 31st 2017 ఈ తర్వాత ఎవరైతే పాస్ అయి ఉంటారో, అది డిప్లొమా అవ్వచ్చు, BE, BTech అవ్వచ్చు, వారికి మాత్రమే ఎలిజిబిలిటీ. ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కొత్త వారందరూ ఫస్ట్ mhrd.nats.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఏం చదువుకున్నారు, పర్సంటేజ్ ఎంత, మీ ఫోటోగ్రాఫ్, డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. తర్వాత మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకంటే మరి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి కాబట్టి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి, ప్రింట్అవుట్ తీసుకోండి. ఏ విధంగా సబ్మిట్ చేయాలి, లాస్ట్ స్క్రీన్ షాట్స్ ఏ విధంగా ఉంటాయి, అప్లికేషన్ ప్రాసెస్ అంటే మీకు నెక్స్ట్ చూపిస్తాను 1 by 1 ఇప్పుడు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్. మీకు BE, BTech మరియు డిప్లొమాలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే అభ్యర్థిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి చేసిన అప్లికేషన్తో పాటుగా అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు కదా, తర్వాత BEL ఇండియా వెబ్సైట్ నుంచి డిప్లొమా కేటగిరీ, గ్రాడ్యుయేట్ కేటగిరీకి వీటిగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను నోటిఫికేషన్ సంబంధించి టోటల్ నోటిఫికేషన్ లింక్, ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఆ లింక్, విడివిడిగా డిప్లొమా వారికి, గ్రాడ్యుయేట్ వారికి అన్ని అప్లికేషన్ PDF ఫార్మాట్స్ నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటుగా అన్ని సర్టిఫికేట్స్ కానీ, తర్వాత కమ్యూనిటీ, ఒకవేళ EWS, OBC, SC, ST వారైతే, PWD అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ మీరు వెబ్సైట్లో సబ్మిట్ చేస్తారు కదా MHRD.NATS పోర్టల్లో అప్లికేషన్ ఫార్మాట్, తర్వాత లేటెస్ట్ పాస్పోర్ట్, ఫోటోగ్రఫీ ఇవన్నీ ఉండాలి. మీ అప్లికేషన్ 26 నవంబర్ లోపల ఆర్గనైజేషన్కి చేరిపోవాలి. అడ్రస్ వచ్చి మేనేజర్ HR, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ 26, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నం 521001 AP. ఇది అడ్రస్. 26 నవంబర్ లాస్ట్ డేట్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఒక ఈమెయిల్ ఇచ్చారు, ఈమెయిల్కి మీ క్వరీస్ని ఈమెయిల్ చేయండి, లేదా ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఈ ఫోన్ నెంబర్కి మీరు వర్కింగ్ డేస్లో కాల్ చేసి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఇది గ్రాడ్యుయేట్ సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్. మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రఫీ ఇక్కడ మీరు అఫిక్స్ చేసి ఎక్కడొస్గా సైన్ చేయండి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో టిక్ చేయాలి. మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేమ్, ఈమెయిల్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్, MHRD.NATS పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ వేయాలి. మీ అడ్రస్ రాయండి. పర్మనెంట్ అడ్రస్ ఏంటి, కరస్పాండెంట్. పర్మనెంట్ కొంతమందికి పర్మనెంట్ అడ్రస్ ఏమో ఒకటి ఉంటుంది, కమ్యూనికేషన్ లేదా కరస్పాండెన్స్ అడ్రస్ ఒకటి ఉంటుంది. అలా ఉంటే వారికి ఏమైతే ఉందో అంటే కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు సెండ్ చేయాలంటే డాక్యుమెంట్స్ కానీ ఆ అడ్రస్ సెండ్ చేస్తారు. ఒకవేళ కొంతమంది పర్మనెంట్, ఈ కరస్పాండెన్స్ అంటే కమ్యూనికేషన్ రెండు ఒకటే అంటే ఆ రెండు వేయండి. కొంతమంది ఓన్ హౌస్ కానీ వేరే ఊళ్ళు ఎక్కడ ఉంటుంది, వేరే చోట ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు. అంటే మీ డాక్యుమెంట్స్ కానీ అదర్ పర్పస్ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకోవడానికి ఏమైతే అడ్రస్ ఇవ్వాలనుకుంటారో అది ఇక్కడ ప్రొవైడ్ చేయండి, సరిపోద్ది. టెలిఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, SSC నుంచి, తర్వాత BE, BTech అయితే ఇది, లేకపోతే డిప్లొమా అయితే అదా కేటగిరీ, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, డ్యూరేషన్ ఏంటి, ఏ బ్రాంచ్, పర్సనల్ వచ్చింది, పూర్తి సమాచారం ఉండాలి. మీ రిలేటివ్స్ ఎవరైనా సరే BEL ఎంప్లాయీ ఉంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఎస్ పెడితే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ స్టాఫ్ నెంబర్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్, వాళ్ళకి మీకు రిలేషన్ ఏంటి, ఏ డెసిగ్నేషన్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ పేరు, ఏ యూనిట్లో వర్క్ చేస్తున్నారు, పూర్తి సమాచారం ఉండాలి. ఎవరు లేకపోతే నో పెట్టండి. తర్వాత డిక్లరేషన్, మీ సిగ్నేచర్ చేయండి. అక్కడ మీ ప్లేస్, డేట్ అంతే. సేమ్ ఇదే విధంగా మనకి డిప్లొమా సంబంధించిన ఫార్మాట్ కూడా ఉంది. క్యాపిటల్స్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఒకసారి ఇన్స్ట్రక్షన్ మొత్తం చదువుకోండి. సేమ్ ఫార్మాట్, తేడా ఏమి లేదు. అదేమో గ్రాడ్యుయేట్, ఇదేమో డిప్లొమా, అంతే తేడా.
ఇది ఎన్ఏటిఎస్ పోర్టల్. సో ఇందులో ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. సో మనకి ఇందులో టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మీకు డిప్లొమా అయితే డిప్లొమా, గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా అనుకోండి, సెలెక్షన్ ఎలాగా ఆ పేజ్కి వెళ్తుంది. సో అందులో స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఏం చేసుకోవాలి, ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో పూర్తి సమాచారం ఉంటుంది. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఎలిజిబిలిటీ చెక్ అయిపోయిన తర్వాత బేసిక్ క్వశ్చన్ వేసి ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎన్రోల్మెంట్ సంబంధించిన ఫామ్స్ టోటల్గా ప్రివ్యూ చేసుకుంటాం, కన్ఫర్మ్ చేస్తాం. ఇందులో ఏంటంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, పర్సనల్ డీటెయిల్స్, ట్రైనింగ్ ప్రిఫరెన్సెస్, మీరు ఏ క్యారియర్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటారు, ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సేమ్ స్క్రీన్ షాట్స్ అవి వీటిని ఫాలో అవుతూ వెళ్తే మీరు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. తర్వాత వన్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ది, మీరు డిప్లొమానా లేకపోతే 10th తర్వాత డిప్లొమానా, ఇంటర్ తర్వాత డిప్లొమానా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. మీ డాక్యుమెంట్ పాస్ అయినట్టుగా డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ట్రైనింగ్ సంబంధించిన కేటగిరీ మీరు ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తర్వాత ఏషియస్లో ట్రైనింగ్, సో అదంతా చేసుకోవాలి. డిక్లరేషన్ టిక్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ మీరు క్లిక్ చేసుకుని సబ్మిట్ అంటే ఈ విధంగా ఎన్రోల్మెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మీ ఈమెయిల్ ఐడి కూడా చెక్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ మీరు అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రొఫైల్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ బీఈఎల్ మచిలీపట్నం యూనిట్ సంబంధించిన గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా ఈ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ లేదా డిప్లొమాను కంప్లీట్ చేస్తుంటే వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అప్డేట్స్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.